ఇప్పుడు ఏదైతే వృక్ష సంపదన మనము ఆదాని కోసం 28 బొగ్గు బ్లాగులు ఇస్తే 3 లక్షల చెట్లు నరుకుతున్నారు. 3 లక్షల చెట్లు ఇప్పటికి 2 లక్షల చెట్లు నరికేసిండ్రు. ఇంకో 1 లక్ష చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. ఈ ఏదైతే మధ్య భారతంలో ఈ ఆక్సిజన్ లేకుండా చెట్లు నరుకుతున్నారో దీని నుంచి ఢిల్లీకి ఎఫెక్ట్ వస్తుంది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే మొన్న ఢిల్లీలో విద్యార్థులు మాట్లాడింది కూడా అదే, వాళ్ళు ఏదో మావోయిస్ట్ పార్టీని సమర్థించినట్టు కాదు. బస్తర్లో ఏదైతే ఒక పర్యావరణ విధానం ఉందో అది ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తలేరు? అక్కడ వాళ్ళు అంటున్నారు కదా కార్పొరేట్ కంపెనీలు వద్దు, అడవిని రక్షించుకుందామని చెప్పి. ఎందుకు మనకు కొన్ని బుక్లలో తెస్తుంది, ఒక గ్రామంలో గుడిసేసుకోవాలంటే ఎంత కలపగాలో అంతే కొట్టుకోవాలని చెప్పి గ్రామ సభ తీర్మానం చేస్తారు. అంతమంది అడవులు నరకడానికి గ్రామస్తులు కూడా ఎక్కువ అవకాశం లేదు. అట్లా అడవిని రక్షించుకుంటున్నారు కదా. అదే ఇప్పుడు నువ్వు కార్పొరేట్ల కోసం ఈ బొగ్గు దవ్వి మొత్తం 3 లక్షల చెట్లు నరకం చేస్తే నువ్వు బొగ్గు తీసి కరెంట్ ఇస్తావేమో కానీ ఈ వృక్ష నరికేసి బొగ్గు తీయడం వల్ల ఎంత పర్యావరణ విధ్వంసం ఉంది.